పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో ఆ 7 నెగ్గారు అనుకోండి, 7 ఎనమండుగురు, అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు 8 మంది చోట నిలబడతారు, ఎలాగో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదనే, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి చౌదరి గారు మీరే ఉండాలంటాడు. సర్లేండి నేనే ఉండిపోతాను అంటాడు. అదే తెలుగు ఏంటంటే ఈయనకు ఉండాలని ఉంది ఇక్కడ. ఆ విషయం ఆయన చేత అనిపిస్తే సెటిల్ అయిపోవచ్చు. అందుకని చాలా తెలివిగా విష్ణుమూర్తిలాగా ఓ బాణం వేశాడు ఆయన. రెడ్డి గారు మీరు ఉండిపోండి. ఈ రెడ్లకు మొదటి నుంచి రెడ్డి రాజులు కదా, ఎవడ పొగిడితే చాలు, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. అందుకే నన్ను పొగిడండి, నన్ను ఉండిపోమని ఆయన స్వయంగా అంటున్నాడు. ఆయన తెలివి ఏమిటో గ్రహించలేక, లేదండి చౌదరి గారు మీరే